దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక ఉదయకాల సమయము మేల్కొల్పు గడియలు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృపను బట్టి మనం పొందుకుంటూ ఉన్నాం. ఇటు ధన్యతలో దేవుడు మరొక రోజును మనకు అనుగ్రహిస్తూనే ఈ విధంగా కలుసుకునుట మరి ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే నాకు అప్పగించిన బాధ్యతను నేను పరిపూర్ణంగా నిర్వర్తించడానికి ప్రారంభ గడియ నుండి మరి నాకు ఇవ్వబడినటువంటి రోజు ముగింపు వరకు కూడా ఆ పనిని నమ్మకంగా పనిచేయడం కొరకే ప్రయాసపడడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఈ విధంగా అందరి కొరకు ప్రార్థించి అందరి కొరకు మరి పేరు పేరున ఇదిగోనైనా వారి యొక్క అవసరతలు ఇవి, వారికి ఉన్నటువంటి సమస్యలు ఇవి, ఇబ్బందులు ఇవి, మరి వారికి ఉన్న ప్రతికూలతను బట్టి ఇలాగా కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు అని ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని ప్రభు ఎదుట జ్ఞాపం చేసుకుంటుంటాను. ఈ విధంగా మీ పేర్లు మన దేవుని ఎదుట ప్రస్తావించినప్పుడు, ఆ పేర్లు ఆయన ముందు విన్నవించుకున్నప్పుడు, ఆ పేర్లను బట్టి ఆయన గమనిస్తాడు, పరిశీలన చేస్తాడు, పరిశోధించి వారి యొక్క స్థితిగతులు ఏమిటో తెలుసుకునే ఆ యొక్క ఆలోచన చేస్తాడు. దేవునికి ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటంటే విని విడిచిపెట్టేవాడు కాదు. అరే, నా కాపరి లేదా నా పక్షంగా పనిచేసేటువంటి ఒక సేవకుడు ఏం చెప్తున్నాడు, ఎందుకని చెప్తున్నాడు, ఎవరి గురించి అని చెప్తున్నాడు, నీడ్ ఏంటి, అవసరత ఏంటి అని విని విడిచిపెట్టే దేవుడు కాదు. దాని గురించి మనసు నిలిపే దేవుడు. దావీదు అంటాడు 139వ కీర్తనలో, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు. చూడండి, ఆయన యొక్క పరిశీలన లేదా పరిశోధన ఎంత లోతుగా, ఎంత క్షుణ్ణంగా ఉంటుందో. దావీదు విషయమే దావీదు చెప్తున్న మాట. దావీదు ఒక్కడే కాదు, అందరి విషయంలో కూడా ఆయన అలాగే పరిశీలన చేసి పరిశోధిస్తాడు. మనం కూర్చుండుట, మనం లేచుట, మనం నడుచుట, మనం పడుకునుట, నిద్ర లేచుట, మనం కలిగి ఉండేటువంటి ఆ యొక్క స్థితిగతులన్నింటినీ కూడా ఆయన గమనిస్తాడు. అదే సమయంలో చేసినటువంటి ప్రార్థన విషయమే కూడా ఆయన ఆలోచన చేస్తాడు. అరే, నా సేవకుడు తిన కోసమే కదా ప్రార్థన చేశాడు. నీవు నిజముగా ఆ విధమైనటువంటి అనుకూలమైన నడవడిక, దేవుని చిత్తానికి యోగ్యమైనటువంటి నడవడిక నువ్వు కలిగి ఉంటే కనుక తప్పక ఆయన పరిశోధనలో మరి నీ గురించి ఖచ్చితంగా దృష్టి పెడతాడు. అలా కాదు, ఈ సేవకుడు చేసినటువంటి వ్యక్తి ఇతడే, కానీ ఇతడు యొక్క నడవడిక మరోలాగా ఉందే, ఇతని యొక్క మనసు వేరేలాగా ఉందే, ఇతని ప్రవర్తన వేరేలాగా ఉందే, అయితే నా సేవకుడను వీళ్ళు ఏదో మోసగించటానికో మభ్య పెట్టడానికో అలాగా ప్రార్థించమని చెప్పు ఉండాలి. లేకుంటే సేవకుడికి తెలియక వీళ్ళ ప్రవర్తన గురించి కనిపెట్టలేక మరి మామూలుగా వీరి యొక్క క్షేమము కోరి ప్రార్థన చేస్తున్నాడేమో అని ఆయన ప్రతీది పరిశీలన చేస్తాడు, ప్రతీది పరిశోధిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, నీ యొక్క ప్రతి అవసరత తీర్చబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ఆ అవసరత తీర్చడం కొరకు ఆయన పరిశీలన చేసుకుంటాడు. ప్రతి వ్యక్తిని, ప్రతి మనిషిని కూడా పరిశీలన చేసుకుంటాడు. పరిశీలన చేసుకునే క్రమంలో నేనేదైతే మీ కొరకు ప్రార్థన చేస్తున్నానో, అలాగే మీరు ఏదైతే మీ కొరకు ప్రార్థన చేసుకుంటున్నారో, ఇవన్నీ కూడా పరిశీలనలోకి వస్తాయనే విషయాన్ని గమనించాలి. మీరు కూర్చుండుట, మీరు లేచుట, మీరు నడుచుట, మీరు మాట్లాడుట, సమస్తము కూడా పరిశీలనకు వస్తాయి. కాబట్టి ఆ పరిశీలనకు వచ్చేటప్పుడు ఆయన దృష్టికి మరి అంగీకారమగులాగన మన యొక్క ఆలోచన, మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన ఉండాలి. రే సహోదరుడా, అందుకనే మిమ్మల్ని ఆ విధంగా తయారు చేయడం కొరకు నేను ప్రతిరోజు సానబెడుతున్నాను. ప్రభు సన్నిధిలో గోజాడండి అని. రే సహోదరుడా, సహోదరి, ఈ యొక్క పెయింటింగ్ బోర్డు ఉంది కదండి,
ఈ పెయింటింగ్ బోర్డు మీద మొదటి రోజునే నాకు ఈ అనుకున్నటువంటి ఊహా చిత్రము లేదా నేను నా ఊహలో ఉన్నటువంటి ఊహా చిత్రము తయారు చేయబడదు. నేను అనుకున్నటువంటి పెయింటింగ్ రావడానికి అనేక రకాలైనటువంటి పెయింటింగ్స్ను, అనేక రకాలైనటువంటి సైజుల్లో ఉన్నటువంటి బ్రష్లను వాడాలి. నా ఊహకు తగ్గట్టుగా అది రాకపోతే దానిని ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏ విధంగా పొరపాటు జరుగుతుందని గ్రహిస్తాను. అలాగే దాన్ని సరిచేయడం కోసము మరలా ఏదో ఒకటి దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా ఈ పెయింట్ అనుకునేది నేను అనుకున్న రీతిగా వచ్చేటంత వరకు కూడా అది రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, వారం రోజులు కూడా పట్టొచ్చు. కాబట్టి అనుకున్నటువంటి ఆ యొక్క ఊహలో లేదా మదిలో అనుకున్నటువంటి ఆ పెయింటింగ్ దృశ్య రూపంలోకి వచ్చేటంత వరకు కూడా దాన్ని నేను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. నాకు అనుకూలమైన, నా దృష్టికి యోగ్యమైన లేదా నా ఊహకు తగినటువంటి చిత్రం వచ్చేటంత వరకు, అలాగే దేవుని దృష్టికి యోగ్యమైన, ఆయన దృష్టికి యోగ్యమైన మరి పాత్రగా మీరు తయారు చేయబడేటంత వరకు కూడా ఆయన ప్రతిరోజు ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఆయన యొక్క వాక్యము ద్వారా, ఆయన యొక్క హెచ్చరికల ద్వారా, గద్దెముల ద్వారా తయారు చేయాలని, మిమ్మల్ని రూపొందించాలని ఆయన ప్రయాసపడతాడు. కాబట్టి అలా రూపొందించే క్రమంలో మిమ్మల్ని మీరు కూర్చుండుట ఆయన గమనిస్తాడు, మీరు లేచుట ఆయన గమనిస్తాడు, మీరు నడుచుట ఆయన గమనిస్తాడు, మీరు పండుకునుట ఆయన గమనిస్తాడు, మీరు మాట్లాడుట ఆయన గమనిస్తాడు, మీరు చేసే ప్రతి పనిని కూడా గమనిస్తాడు. ఎంతవరకు అంటే ఆయన ఊహకు తగినట్టుగా ఆయన అనుకున్న రీతిలో నువ్వు తయారు చేయబడేటంత వరకు కూడా ఆయన ఆ విధంగా పరిశీలన చేస్తాడు. అప్పుడు ఆ ఊహకు తగినటువంటి ఊహా చిత్రము వచ్చిన తర్వాత నేను ఏ విధంగా అయితే తృప్తి కలిగి సాటిస్ఫై అయ్యి నేను ఆ పెయింటింగ్ ముగిస్తానో అంతవరకు కూడా దాన్ని విడిచిపెట్టు. అలాగే నీవు కూడా ఆయన అనుకున్నటువంటి రూపంలోని మార్చబడేటంత వరకు కూడా ఆయన నీ కొరకు ఆలోచన చేస్తాడు, గమనిస్తాడు. అరే, నా సేవకుడు ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని నేను విడిచిపెట్టకూడదు, ఇతన్ని తయారు చేయాలి, యోగ్యమైన పాత్రగా తయారు చేయాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, నిర్లక్ష్యం వద్దు, ఆయన కనబెడుతున్నాడనే విషయాన్ని గమనించండి. నిర్లక్ష్యం వద్దు, ఆయన చూస్తున్నాడనే విషయాన్ని మొదలు ఉంచుకోండి. నిర్లక్ష్యం వద్దు, చాలా భక్తి శ్రద్ధలతో ప్రభు ఎదుట సాగిలపడడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. వచ్చిన ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగల దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డల కొరకే మీరు గొప్ప మాటలను మాకు అందించినందుకు స్తోత్రాలు. దేవా, జ్ఞాపం చేసుకోండి. ఈ మాటలను బట్టి ఎవరైతే ప్రభు నన్ను కూడా తయారు చేయనైనా నీ ఊహకు తగినట్టుగా నేను రూపొందించబడుటకు కృప చూపించమని ఎవరైతే సమర్పించుకుంటున్నారో వారందరినీ కూడా మీ చిత్తానుసారమైనటువంటి క్రమంలో అభివృద్ధిపరిచి మీరే దీవించమని యేసు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.